గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇప్పటివరకు మనం 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 3rd యూనిట్. ఇది చాలా ఈజీ అమ్మ. ఎవ్రీ ఇయర్ అక్క వాళ్ళు సెమినార్స్ చెప్పారు. ఇప్పుడు మీకు నేను అంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి నేను చెప్తున్నాను. మీకు నోట్స్ రాసుకుని చదువుకోవడం కూడా ఈజీ. విటమిన్స్ మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు కదా, కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది 3rd యూనిట్ ఏమో విటమిన్స్ను, 4th యూనిట్ ఏమో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది. అంతే. సిలబస్ అవ్వలేదని టెన్షన్ పడద్దు. ఫస్ట్ 2 కంప్లీట్ చేసిన 2 యూనిట్స్ పెద్దవి కదా, అవి 2 చదువుకోండి, బాగా కంప్లీట్ చేసేసుకోండి ఫాస్ట్గా. ఇదేమో ఏ రోజు చెప్పింది ఆ రోజు చదివేసుకోండి. ఓకేనా? ఓకే. 22nd కల్లా 23rd కల్లా సిలబస్ కంప్లీట్ చేసేస్తాము. అప్పటి నుంచి రివిజన్ చేసుకుందరు. కానీ ఇప్పుడు ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోండి. విటమిన్స్ అండ్ ప్రోస్టాగ్లాండిన్స్. విటమిన్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్. అవి మన బాడీ మెయింటెనెన్స్కి అవసరమైనటువంటి సాధారణమైన పెరుగుదల ఉంటుంది కదా, పొడవు పెరగాలి, వెయిట్ పెరగాలి, అలా నార్మల్గా గ్రోత్కి అవసరమైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నమాట. అవి బాడీలోనే సింథసైజ్ చేయబడతాయి. విటమిన్ డి తప్పితే మిగిలినవన్నీ బాడీలోనే సింథసైజ్ చేయబడతాయి. అవి విటమిన్స్ అనేవి హార్మోన్స్ని రిజంబుల్ చేస్తాయి. చాలా తక్కువ క్వాంటిటీలో బాడీకి అవసరం అవుతాయి. అవి హార్మోన్స్ని రిజంబుల్ చేస్తాయి వాటి యొక్క ఫంక్షన్లో. విటమిన్స్ ఆర్ ది ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ బై ది బాడీ ఫర్ ది మెయింటెనెన్స్ అండ్ నార్మల్ గ్రోత్. Vitamins are synthesized by the body except vitamin D. Vitamins resemble hormones in their function and they require in small quantities. సాధారణంగా ఫ్రెష్ అండ్ న్యాచురల్ ఫుడ్లో ఎక్కువగా విటమిన్స్ అనేవి కావాల్సినంత మొత్తం ఉంటుందన్నమాట ఫ్రెష్ న్యాచురల్ ఫుడ్లో. కాబట్టి ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకుండా న్యాచురల్ ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే విటమిన్స్ అనేవి బాడీకి కావాల్సినవి వెళ్తాయి. అవి ఒకవేళ విటమిన్స్ కావాల్సినంత బాడీకి వెళ్ళకపోతే మనకి కొన్ని డిసీజెస్ వస్తాయన్నమాట. ఆ డిసీజెస్ని తగ్గించుకోవడానికి మళ్ళీ విటమిన్ డెఫిషియన్సీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అందుకని 1912లో ఫంక్, FUNK అది FUNIC అన్నట్టు ఉంది కదా, అది కాదు, FUNK. 1912లో ఫంక్ విటమిన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి విటమిన్స్ అని పేర్లు పెట్టాడు. అలాగే విటమిన్స్ని క్లాసిఫై చేశాడు 2 టైప్స్గా. అవేంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమిటి? ADEK. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే BCH కూడా. హెచ్ అనేది వాటర్లోనూ సాల్యుబుల్ అవ్వదు, ఫ్యాట్లోనూ సాల్యుబుల్ అవ్వదు. కాబట్టి మొత్తం 3 టైప్స్ అమ్మా. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమో ADEK, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమో BC, విటమిన్ హెచ్ ఏమో వాటర్లోనూ సాల్యుబుల్ అవ్వదు, ఫ్యాట్లోనూ సాల్యుబుల్ అవ్వదు అనమాట. ఈ ABCDEKH ఈ విటమిన్స్ అన్నీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ఫుడ్లో దొరుకుతాయి, వాటి యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి? విటమిన్ ఏ అనేది ఫిష్ లివర్ ఆయిల్, బ్లడ్, బటర్, మిల్క్, క్యారెట్, ఎగ్ యోక్, స్వీట్ పొటాటో, టొమాటోస్, సీ వాటర్ ఫిష్ వీటిలో దొరుకుతుంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి రెటినాల్. ఒకవేళ విటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తే కనుక నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి అనేది దాన్ని క్యాల్సిఫెరాల్ అంటారు. అది సన్లైట్ నుంచి మాత్రమే వస్తుంది. అది విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే కనుక రికెట్స్ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ విటమిన్ ఇ. దీన్ని టోకోఫెరాల్ అంటారు. ఇది వీట్ గ్రాస్ ఆయిల్లో ఉంటుంది.
ఇది విటమిన్ ఈ డెఫిషియన్సీ వస్తే కనుక స్టెరిలిటీకి కారణమవుతుంది. నెక్స్ట్ విటమిన్ కే, ఫిల్లోక్వినోన్ అంటారు. ఇది సీరియల్స్లోను లీఫీ వెజిటబుల్స్లోనూ ఉంటుంది. ఇది ఒకవేళ విటమిన్ కే డెఫిషియన్సీ వస్తే కనుక హీమరేజిక్ కండిషన్ వస్తుంది, బ్లడ్ ఫ్లోట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ విటమిన్ B1 అండ్ B2ని ఫోలిక్ యాసిడ్ అంటారు. అది రైస్ పాలిష్లో, బియ్యం పైన ఉండే పొరలో ఉంటుంది, ఈస్ట్లో ఉంటుంది, ఎగ్, మిల్క్. ఒకవేళ B1 డెఫిషియన్సీ వస్తే బెరిబెరీ అంటాము. B2 డెఫిషియన్సీ వస్తే కార్నియల్ ఓపాసిటీ వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B3ని ప్యాంటోథోనిక్ యాసిడ్ అంటారు. ఇది యానిమల్ ఆర్గాన్స్లో ఉంటుంది, అంటే లివర్లో, కిడ్నీలో అవి తింటారు కదా, వాటిలో ఉంటుంది. ఒకవేళ విటమిన్ B3 డెఫిషియన్సీ వస్తే చిక్ డెర్మటైటిస్ వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B5, దీన్ని నికోటినిక్ యాసిడ్ అంటారు. ఇది రైస్ పాలిష్లో, ఈస్ట్, ఎగ్, మిల్క్, సమ్ యానిమల్ ఆర్గాన్స్లో కూడా ఉంటుంది. ఒకవేళ విటమిన్ 5 డెఫిషియన్సీ వస్తే పెల్లాగ్రా డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B6ని పిరిడాక్సిన్ అంటారు. విటమిన్ B6ని పిరిడాక్సిన్ అంటారు. అది ఎగ్లోను, మిల్క్లోను దొరుకుతుంది. విటమిన్ B6 డెఫిషియన్సీ వస్తే డెర్మటైటిస్ వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B12, దీన్ని సైనోకోబాలెమిన్ అంటారు. ఇది ఫిష్ లివర్ ఆయిల్లోను, ఎగ్లోను, లీఫీ వెజిటబుల్స్లోను, మిల్క్లోనూ ఉంటుంది. ఒకవేళ విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తే ఎనీమియా వస్తుంది. నెక్స్ట్ విటమిన్ C, యాస్కార్బిక్ యాసిడ్. ఇది సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. విటమిన్ C అనేది సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. దాని డెఫిషియన్సీ వస్తే స్కర్వీ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ విటమిన్ H అంటే బయోటిన్ అంటారు. ఇది ఎగ్లోను, మిల్క్లోను దొరుకుతుంది. ఇది డెఫిషియన్సీ వస్తే డెర్మటైటిస్ వస్తుంది. ఇవి విటమిన్ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ విటమిన్స్ ఏమో 3 టైప్స్: వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్, నాట్ సాల్యుబుల్ ఇన్ ఎనీథింగ్. విటమిన్స్ అనేవి మొత్తం 12 విటమిన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కడెక్కడ దొరికితే వాటి యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటి. ఇందులో ఫస్ట్ది విటమిన్ ఏ. విటమిన్ ఏ అనే దాన్ని రెటినాల్ అంటారు. ఇది యాంటీ జెరాఫ్థాలమిక్ విటమిన్, అంటే నైట్ బ్లైండ్నెస్ రాకుండా చూస్తుందన్నమాట. ఈ విటమిన్ ఏ అనేది సాధారణంగా పైన టేబుల్లో చెప్పుకున్నాం. ఫిష్ లివర్ ఆయిల్, బ్లడ్ కూడా వండుకుంటారు. కొంత గొర్రెపోతుని కొట్టినప్పుడు వస్తుంది బ్లడ్ ఏంటి అనుకోకండి, రక్తం తాగాలా అని కాదు, బ్లడ్ని వండుకుని తింటారు, మటన్లో బ్లడ్ని. దానిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. బట్టర్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, క్యారెట్లో ఉంటుంది, ఎగ్ యోక్లో ఉంటుంది, స్వీట్ పొటాటోలో ఉంటుంది, టొమాటోస్లో ఉంటుంది, సీ వాటర్ ఫిష్లో ఉంటుందన్నమాట. ఈ విటమిన్ ఏని ఎలా ఐసోలేట్ చేస్తారంటే, పైన చెప్పిన ఈ సోర్సెస్ అన్నిటిలోనూ విటమిన్ ఏ ఉంటుంది కదా, వీటి నుంచి ఈ సోర్సెస్ అన్నిటి నుంచి విటమిన్ ఏని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తారంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ ద్వారా చేస్తారు. ఈ మెథడ్లో ఏం చేస్తారంటే, పైన చెప్పిన ఏదో ఒక సోర్స్ మెటీరియల్ని మిథైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తారు. డిజాల్వ్ చేసి ఆ సొల్యూషన్ని కూల్ చేస్తారు. -73 degrees దాకా కూల్ చేసి అప్పుడు దానికి దానిలో ఉన్న అన్ని స్టీరాల్స్ క్రిస్టలైజ్ అయిపోతాయి. విటమిన్ ఒకటే మనకి ఫ్రీగా లిక్విడ్ లాగా ఉంటుంది. దానిలో ఉన్న మిగిలిన సబ్స్టెన్సెస్ అన్నీ సాలిడ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఈ సొల్యూషన్ని సపరేట్ చేసుకుని విటమిన్ ఏని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. సెకండ్ మెథడ్ ఏంటంటే క్రోమటోగ్రాఫిక్ అడ్సార్ప్షన్. ఈ మెథడ్లో ఏం చేస్తారు, హైడ్రాలసిస్ చేయనటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఆ కాంపౌండ్ని తీసుకుని దానికి అల్యూమినా పౌడర్ని యాడ్ చేస్తారు. అల్యూమినియా పౌడర్ని యాడ్ చేసి దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ని యాడ్ చేస్తే విటమిన్ అనేది ప్యూర్ ఫామ్లో అడ్సార్బ్ చేసుకోబడుతుంది. అడ్సార్ప్షన్ ద్వారా కాల్షియం హైడ్రాక్సైడ్కి, అల్యూమినా పౌడర్కి ఇది అతుక్కుంటుంది అనమాట. దాని నుంచి తర్వాత సపరేషన్ చేసుకుంటారు, క్రోమటోగ్రాఫిక్ అడ్సార్ప్షన్. నెక్స్ట్ మాలిక్యులర్ డిస్టిలేషన్.
ఈ మెథడ్లో సోర్స్ మెటీరియల్ని ఏం చేస్తారంటే న్యూట్రల్ రెసిడ్యువల్ ఆయిల్లో డిజాల్వ్ చేసి దాన్ని డిస్టిలేషన్ చేస్తారనమాట. స్టెప్ వైజ్గా డిస్టిలేషన్ చేసుకుంటూ వేరియస్ టెంపరేచర్స్ దగ్గర ప్యూర్ విటమిన్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. పైన చెప్పిన 3 మెథడ్స్లో ఏ మెథడ్లో అయినా ఎక్స్ట్రాక్షన్ చేసిన విటమిన్ ఏని మళ్ళీ ప్యూరిఫై చేస్తారు, రీక్రిస్టలైజేషన్ చేసి ఇథైల్ ఫార్మేట్తో కానీ ప్రొపిలిన్ ఆక్సైడ్తో కానీ రీక్రిస్టలైజేషన్ చేసి ప్యూరిఫై చేసుకుంటారనమాట. ఈ వచ్చినటువంటి ఆ ప్యూర్ ఫామ్ ఆఫ్ విటమిన్ ఏ ఎలా ఉంటుంది, నీడిల్ షేప్డ్ ఎల్లో సాలిడ్ లాగా ఉంటుంది. దాని మెల్టింగ్ పాయింట్ వచ్చి 63 నుంచి 64 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి విటమిన్ ఏ ఎలా ఉంటుంది, సాలిడ్ నీడిల్ షేప్డ్ ఎల్లో కలర్ సాలిడ్గా ఉంటుంది. దాని మెల్టింగ్ పాయింట్ 63 to 64 డిగ్రీస్ ఉంటుంది. విటమిన్ ఏ యొక్క డెఫిషియన్సీ డిసీజెస్ ఏంటి అంటే నార్మల్ ఐసైట్ బాగా పనిచేయడానికి, మనుషులు బాగా ఎదగడానికి విటమిన్ ఏ కావాలి. ఒకవేళ విటమిన్ ఏ డెఫిషియన్సీ కనుక వస్తే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. దాన్ని జిరాఫ్థాల్మియా అంటారు, డెఫిషియన్సీ డిసీజెస్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ విటమిన్ ఏ ఈజ్ C20H30O. C20H30O ఇది. C20H30O. ఈ విటమిన్ ఏ అనేది యాసిడ్తో రియాక్షన్ చేస్తే ఎస్టర్ ఫార్మేషన్ జరుగుతుంది. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే C20H30O కదా, దానిలో ఓ అనేది ఆక్సిజన్ అనేది ఆల్కహాల్ గ్రూప్గా ఉంది. ఎందుకని ఆక్సిడేషన్ చేస్తున్నప్పుడు యాసిడ్ ఫామ్ చేస్తుంది కాబట్టి. ఆక్సిడేషన్ ఆఫ్ విటమిన్ ఏ అనేది ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్కహాల్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్. ఆల్డిహైడ్ ఫామ్ అయ్యి తర్వాత యాసిడ్గా వస్తుందన్నమాట. ఆ విటమిన్ ఏ అనేది యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఎస్టర్ ఫామ్ చేస్తుంది. ఎస్టర్ ఫామ్ చేయడం ద్వారా యాసిడ్తో ఎస్టర్ వస్తుంది అంటే దానిలో ఒక ఆల్కహాల్ ఉంటుంది, ఓ అనేది ఆల్కహాల్గా ఉంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇది ఓ అనేది ఆల్కహాల్గానే ఉంది అని కన్ఫర్మేషన్కి ఏం చేస్తాం, విటమిన్ ఏని ఆక్సిడేషన్ చేస్తే ఆల్డిహైడ్ వస్తుంది. కాబట్టి ఈ 2 రియాక్షన్స్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, ఆల్కహాల్ గ్రూప్ ఉంది, యాసిడ్తో రియాక్షనే ఎస్టర్ ఇచ్చింది, ఆల్కహాల్ గ్రూప్ ఉంది కాబట్టి ఆక్సిడేషన్లో ఆల్డిహైడ్ వచ్చింది. ఆల్డిహైడ్ వచ్చిందంటే ప్రైమరీ ఆల్కహాల్ ఉంది అని చెప్పొచ్చు. కెటాలిటిక్ రిడక్షన్ చేసినప్పుడు రెటినాల్ 5 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే 5 2s are 10 హైడ్రోజన్స్. దాని మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, C20H30O కదా ఇంతకుముందు. ఇప్పుడు ఇంకో 10 హైడ్రోజన్ యాటమ్స్ని అంటే 5 మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి దాని ఫార్ములా ఏమవుతుంది, C20H40O. కాబట్టి అది ఫామ్ అయిన తర్వాత మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ పేరెంట్ కాంపౌండ్ C20H40. దాన్ని బట్టి మనం రెటినాల్ కాంపౌండ్లో 1 రింగ్ ఉంది అని చెప్పొచ్చు, CnH2n సైక్లో ఆల్కేన్ రింగ్ అనేది ఉంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా మ్యాలిక్ ఎన్హైడ్రైడ్తో కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి అని నిరూపించుకోవడానికి అది ఎడక్ట్ని ఫామ్ చేస్తుంది. విటమిన్ ఏ అనేది మ్యాలిక్ ఎన్హైడ్రైడ్తో ఎడక్ట్ని ఫామ్ చేస్తుంది కాబట్టి దానిలో కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది. అది కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవడం ఎలాగా అంటే యూవీ స్పెక్ట్రమ్ ద్వారా ప్రూవ్ అవుతుందన్నమాట. యూవీ స్పెక్ట్రమ్ ద్వారా కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు లాంబ్డా మ్యాక్సిమం వాల్యూ ద్వారా. విటమిన్ ఏని ఓజోనాలిసిస్ చేసినప్పుడు 1 మాలిక్యూల్ ఆఫ్ జిరానిక్ యాసిడ్ వస్తుంది. దాని స్ట్రక్చరు సిమిలర్గా దేనికి సమానంగా ఉంటుందంటే బీటా అయోనోన్ యొక్క ఓజోనాలిసిస్ చేస్తే వచ్చే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ లాగా ఉంటుంది. కాబట్టి
అప్పటికే బీటా అయోనిన్ యొక్క స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఏమని తెలుస్తుంది, ఓజోనాలిసిస్లో విటమిన్ ఏ జెరానిక్ యాసిడ్ ఇస్తుంది, అది బీటా అయోనైన్ నుంచి వచ్చినట్టే ఉంటుంది. కాబట్టి బీటా అయోనైన్ న్యూక్లియస్ విటమిన్ ఏలో కూడా ఉంది అని చెప్పొచ్చు. విటమిన్ ఏ ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ ఏ KMNO4తో ఆక్సిడేషన్ చేస్తే 2 moles ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చింది. దీని ద్వారా మనకి ఏం చెప్పొచ్చు, ఇలా ఐసోప్రీన్ యూనిట్ ఉంది అని చెప్పొచ్చు. CH డబుల్ బాండ్ CCH3 C డబుల్ బాండ్ CH2 ఇలాంటి ఐసోప్రీన్ యూనిట్స్ 2 ఉన్నాయి దీనిలో అనేది KMNO4 ద్వారా ఆక్సిడేషన్ ద్వారా తెలిసింది. నెక్స్ట్ విటమిన్ ఏని ఇథనాలిక్ HCl యాడ్ చేస్తే అది సెలీనియం డీహైడ్రోజనేషన్ ద్వారా 1,6-డైమీథైల్ నాఫ్థలిన్ ఇస్తుంది. దీని ద్వారా మనకి పైన చెప్పుకున్న 2 ఐసోప్రీన్ యూనిట్స్ విటమిన్లో ఉన్నాయి అని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి పైన చెప్పుకున్న పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా డ్రా చేశారు. దీన్నే ఓపెన్ స్ట్రక్చర్ లాగా ఇలా వేశారనమాట. విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేశారు. ఆ స్ట్రక్చర్ కరెక్టే అని చెప్పడానికి విటమిన్ ఏని సింథసిస్ ద్వారా దాని స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేశారు. ఇదిగోండి ప్రైమరీ ఆల్కహాల్ ఓ C20H30O కదా, ఓ అనేది ప్రైమరీ ఆల్కహాల్గా ఉంది కదా, CH2OH. నెక్స్ట్ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అవి ఇక్కడ ఉన్నాయి యూవీ స్పెక్ట్రమ్ ద్వారా. ఇలా ఈ పైన చెప్పుకున్న పాయింట్స్ అన్నిటి ద్వారా మనకి విటమిన్ ఏ యొక్క స్ట్రక్చర్ని ఈ విధంగా ఇచ్చారు. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సింథసిస్ ఆఫ్ విటమిన్ ఏ చేస్తాం. విటమిన్ ఏ సింథసిస్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ కాంపౌండ్ తీసుకుంటారనమాట. దీనికి జింక్ ఈథైల్ బ్రోమో ఎసిటేట్ యాడ్ చేస్తారు. ఈథైల్ బ్రోమో ఎసిటేట్ యాడ్ చేసి రీఫార్మాట్స్కి రియాక్షన్ చేస్తే ఇక్కడ C డబుల్ బాండ్ O అలా CH2OHగా మారుతుంది. ఈ ఇక్కడ డబుల్ బాండ్స్ అన్నీ రిడక్షన్ అయిపోతాయి. C డబుల్ బాండ్ O ఏమో CH2OHగా అవుతుంది. డబుల్ బాండ్స్ రెండు రిడక్షన్ జరుగుతాయి. దానికి ఈథైల్ బ్రోమో ఎసిటేట్ని జింక్ని యాడ్ చేసి రిఫార్మాట్స్కి రియాక్షన్ చేస్తే ఇది వస్తుంది అనమాట. ఈ ప్రోడక్ట్ డబుల్ బాండ్స్ పోయి C డబుల్ బాండ్ O CH2OH అయింది. అంటే ఇక్కడ 2 స్టెప్స్ జరుగుతాయి, రిఫార్మాట్స్కి రియాక్షను తర్వాత రిడక్షను. రిఫార్మాట్స్కి రియాక్షన్లోనేమో ఫస్ట్ ఈ C డబుల్ బాండ్ O COO CH2H5గా మారుతుంది, ఎస్టర్గా మారుతుంది. తర్వాత ఆ ఎస్టర్ అంటే రిడక్షనే, కాకపోతే ఎస్టర్ దగ్గర హైడ్రాలసిస్ జరిగి ఆల్కహాల్ గ్రూప్ వస్తుంది. ఈ లోపల డబుల్ బాండ్స్ రిడక్షన్ జరుగుతాయి. దీన్నే బోవాల్ట్ రియాక్షన్ అంటారు. ఈ బోవాల్ట్ రియాక్షన్లో ఎస్టర్ హైడ్రాలసిస్ జరిగి ఆల్కహాల్ వచ్చింది, డబుల్ బాండ్స్ ఏమో రిడక్షన్ జరిగాయి. నెక్స్ట్ రియాక్షన్లో ఏం చేస్తారంటే హెచ్బిఆర్ని యాడ్ చేస్తారు. హెచ్బిఆర్ని యాడ్ చేస్తే ఇక్కడ CH2OH ఉంది కదా, OH ప్లేస్లో H బయటకు పోయి OH ప్లేస్లో Br వస్తుంది, CH2Br. ఆల్కహాల్ని బ్రోమినేషన్ చేస్తారు. తర్వాత మెలనిక్ సోడియం సాల్ట్ ఆఫ్ మెలనిక్ ఎస్టర్ యాడ్ చేస్తారు. CH2COOC2H5 COOC2H5 ఉంటే ఇక్కడ Na ప్లేస్లో Na లేకుండా CH2 COOC2H5 COOC2H5 ఉంటే మెలనిక్ ఎస్టర్ కదా.
ఈ ఒక హెచ్ పోయి ఎన్ఏ అనమాట, సోడియం సాల్ట్ ఆఫ్ మెలనిక్ ఎస్టర్ని యాడ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ CH2కి HBr బయటకు పోతుంది. ఇక్కడ ఈ CH ఉండి ఇక్కడ దానికి ఒకవైపు ఏమో COOCTH5, ఒకవైపు ఏమో COOCTH5 యాడ్ అవుతుంది. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ NA ఉందా, ఈ NA ఈ Br పోతుంది, ఈ CH2కి ఈ CH వచ్చి యాడ్ అవుతుంది అనమాట. CH COOCTH5 COOCTH5 యాడ్ అవుతుంది. దాన్ని ఎస్టర్స్ రెండింటిని డీకార్బాక్సిలేషన్ చేస్తారు. రెండు వైపులా ఉన్న ఎస్టర్ గ్రూప్స్ నుంచి CO2లు తీసేస్తే రెండు వైపులా యాసిడ్ COOCTH5 కదా, ఒకవైపు నుంచి CO2 తీసేస్తారు, ఇంకొక వైపుని ఎస్టర్ని హైడ్రాలసిస్ చేస్తారు. మనకి ఒకే యాసిడ్ గ్రూప్ మారుతుంది అనమాట. యాసిడ్ గ్రూప్ వస్తే దాని నుంచి దానికి థయోనైల్ క్లోరైడ్, మిథైల్ ఐడైడ్, జింక్ యాడ్ చేస్తారు. థయోనైల్ క్లోరైడ్, మిథైల్ ఐడైడ్, జింక్ యాడ్ చేస్తే ఇక్కడ యాసిడ్ గ్రూప్ COOH అనేది CHOగా మారుతుంది, ఆల్డిహైడ్గా మారుతుంది, యాసిడ్ ఆల్డిహైడ్గా మారుతుంది రిడక్షన్ ద్వారా. యాసిడ్ రిడక్షన్ చేయడానికి థయోనైల్ క్లోరైడ్, మిథైల్ ఐడైడ్, జింక్ యాడ్ చేశారు. తర్వాత దీనికి ఆల్ఫా బ్రోమో ఎస్టర్ని యాడ్ చేస్తారు. ఆల్ఫా బ్రోమో ఎస్టర్ని యాడ్ చేస్తే ఎప్పుడైనా జరిగేది రీఫార్మాట్స్కి రియాక్షన్ ఫస్ట్ స్టెప్లో జరుగుతుంది కదా, అది ఇక్కడ కార్బొనైల్ గ్రూపు ఎస్టర్గా మారుతుంది, కార్బొనైల్ గ్రూపు ఎస్టర్గా మారుతుంది. నెక్స్ట్ బీటా కార్బన్ ఏమో హైడ్రాక్సీ గ్రూప్ వస్తుంది. దీనికి HBr, జింక్ ఇన్ ఎసిటిక్ యాసిడ్, సోడియం ఇన్ ఇథైల్ ఆల్కహాల్ యాడ్ చేస్తే దీనికి మళ్ళీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఎస్టర్ గ్రూపు హైడ్రాలసిస్ జరిగి ఆల్కహాల్గా వస్తుంది. కార్బొనైల్ గ్రూప్ ఎస్టర్గా మార్చారు, ఎస్టర్ని ఆల్కహాల్గా మార్చారు. ఆల్కహాల్స్తో పాటుగా కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఫామ్ అవుతాయి. దానికి మెటలిన్ యాసిడ్ మీడియంస్ యాడ్ చేశారు. మెటలిన్ ఆల్కహాల్, మెటలిన్ యాసిడ్ మీడియం యాడ్ చేస్తే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ వచ్చాయి. ఫైనల్గా ఇంకా కొన్ని డబుల్ బాండ్స్ ఉండాలి కదా, దానికి డీహైడ్రోజనేషన్, ఇది డీహైడ్రోజనేషన్ అమ్మ, డీహైడ్రేషన్ కాదు, ఇది డీహైడ్రోజనేషన్. ఎక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ హైడ్రోజన్స్ పోయి డబుల్ బాండ్ వస్తుంది, ఫైనల్గా రెటినాల్ వస్తుంది అనమాట. ఇది సింథసిస్ ఆఫ్ రెటినాల్. ఒకసారి బ్యాక్ చూద్దామా. రెటినాల్ సింథసిస్ చేయడానికి కార్బొనైల్ కాంపౌండ్, కార్బొనైల్ కాంపౌండ్ తీసుకున్నారు, దానికి రిఫార్మాట్స్కి రియాక్షన్ చేశారు, కార్బొనైల్ కాంపౌండ్ని ఎస్టర్గా మార్చారు, దాని రిడక్షన్ చేశారు, ఎస్టర్ ఆల్కహాల్గా మారింది, డబుల్ బాండ్స్ వచ్చాయి రిడక్షన్ దగ్గర, డబుల్ బాండ్స్ వచ్చి నెక్స్ట్ ఆల్కహాల్ దగ్గర HBr యాడ్ చేశారు, OH పోయి Br వచ్చింది. నెక్స్ట్ ఆ Br దగ్గరికి సోడియం సాల్ట్ ఆఫ్ మెలనిక్ ఎస్టర్ని యాడ్ చేశారు, Br పోయి రెండు వైపులా ఎస్టర్ గ్రూప్స్ యాడ్ అయినాయి అన్నమాట. రెండు వైపులా ఎస్టర్ గ్రూప్స్లో నుంచి ఒకవైపు ఉన్న ఎస్టర్ గ్రూప్ని డీకార్బాక్సిలేషన్ చేసి CO1 తీశారు, ఒకవైపు ఎస్టర్ గ్రూప్ని హైడ్రాలసిస్ చేసి యాసిడ్గా మార్చుకున్నారు. ఈ యాసిడ్ నుంచి రిడక్షన్ చేసి కార్బొనైల్ గ్రూప్గా మార్చారు. నెక్స్ట్ కార్బొనైల్ గ్రూప్ని రీఫార్మాట్స్కి రియాక్షన్ చేసి మళ్ళీ ఎస్టర్ సెకండరీ ఆల్కహాల్గా మార్చారు. ఈ ఎస్టర్ సెకండరీ ఆల్కహాల్ని HBr
బ్రోమినేషన్ చేసి హెచ్బిఆర్ మెటలిన్ యాసిడ్ మెటలిన్ ఆల్కహాల్ వాడి ఎస్టర్ గ్రూప్నేమో ఆల్కహాల్గాను ఆ కాంజుగేటెడ్ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ వచ్చేలా చేశారు. ఈ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ వచ్చాక ఈ సర్కిల్లో డబుల్ బాండ్ కావాలి కాబట్టి అక్కడ డీహైడ్రోజనేషన్ చేసి సర్కిల్లో డబుల్ బాండ్ వచ్చింది. ఫైనల్గా రెటినాల్ని సింథసైజ్ చేశారు.